అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 235. కొత్త కథ మొదలు. ఇక స్టోరీలోకి వెళ్తే, లోలిత బర్త్డే రోజు ఉదయాన్నే ఆమెను తీసుకొని సుధా దగ్గరికి వెళ్ళాడు రక్షిత్. మధ్యాహ్నం వరకు ఇద్దరు అక్కడ టైం స్పెండ్ చేసి ఆమెతో కేక్ కట్ చేయించి బయటికి బయలుదేరారు. కాసేపటికి కార్ సివిల్ ఆఫీసర్స్ బ్యూరోకి చేరుకోవడంతో బోర్డు చూసిన లోలిత, ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అయోమయంగా అడుగుతుంది. పెళ్లి చేసుకోవడానికి వచ్చాం అని కూల్గా చెప్పిన రక్షిత్ వైపు అపనమ్మకంగా చూస్తూ, బర్త్డే రోజు ఇలాంటి పిచ్చి జోక్స్ ఎవరు వేయరు అని ముఖం మార్చుకుంది. సివిల్ ఆఫీసర్స్ బ్యూరోలో పెళ్లి చేసుకోవడానికి కాక ఇంకెందుకు వస్తారు అని ప్రశ్నించిన రక్షిత్ను సూటిగా చూస్తూ, ఇంతకీ ఇదేం ఆఫీస్ అని అడిగింది లోలిత. రిజిస్టర్ ఆఫీస్. దీనినే స్టైలిష్ భాషలో సివిల్స్ ఆఫీసర్స్ బ్యూరో అని కూడా అంటారు. మనం వెళ్ళి సంతకాలు చేస్తే పెళ్ళి అయిపోయినట్టే. ఆల్రెడీ బోర్డు చూసి లోపలికి వచ్చావు కదా, ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఎందుకు అడుగుతున్నావు అని ప్రశ్నించాడు రక్షిత్. ఏదైనా ఆస్తికి సంబంధించిన వ్యవహారమేమో అనుకున్నాను. వేస్ట్ జోక్స్ చాలు, కానీ మీరు పని చూసుకొని రండి, అప్పటి వరకు నేను కారులోనే కూర్చుంటాను అని బయటికి నడిచింది. ఇంతలో వెనక నుండి ఆమె చేయి పట్టుకొని లాక్కొల్లి రిజిస్టర్ ముందు నిలబెట్టి, సైన్ చేయి అని ఒక డాక్యుమెంట్ ఆమె ముందు పెట్టాడు. ఆ డాక్యుమెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చదివిన లోలిత షాక్ అయిపోయింది. వెంటనే ఆ పేపర్స్ను దయ్యంలా చూస్తూ గాలిలోకి విసిరేసి, ఈ పెళ్లి జరగడానికి నేను ఒప్పుకోను, ఎవరి అనుమతితో ఈ ఏర్పాట్లన్నీ చేశారు అని సీరియస్గా అడిగి, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు సార్, వెంటనే క్యాన్సిల్ చేయండి అని రిక్వెస్ట్ చేసింది. అతను రక్షిత్ వైపు చూడటంతో అతనికి భయపడుతున్నాడని అర్థమై, ఓకే ఫైన్, ఎవరనుకున్నా ఈ పెళ్లి జరగదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని బయటకు నడిచింది లోలిత. 2 అడుగులు వేసిన ఆమెకు, మీ అమ్మని చంపేస్తానని చెప్పినా కూడా ఆగవా అని వెనక నుండి వినిపించిన రక్షిత్ వాయిస్కి షాక్తో బొమ్మలా బిగుసుకుపోయింది. ఆ మాట ఆమెలో కోపాన్ని అమాంతం పెంచేసింది. వేగంగా అతని దగ్గరికి వెళ్ళి, స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా, మా అమ్మను అడ్డం పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని అతని వైపు అసహ్యంగా చూసింది. నాకు మీ అమ్మ మీద ఎలాంటి కోపం లేదు, జస్ట్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించడానికి మాత్రమే అనుకున్నాను. కోరుకున్నది దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తానని నీకు బాగా తెలుసు. అవునంటే ఇష్టంతో జరుగుతుంది, కాదంటే బలవంతంగా జరుగుతుంది. మన పెళ్ళైతే కన్ఫర్మ్, నీకు తప్పించుకునే వీలు కూడా లేదు అని స్పష్టంగా చెప్పాడు. మీకున్న స్థాయికి అందమైన అమ్మాయిలు ఎంతోమంది ఎదురు చూస్తారు, వాళ్ళందరినీ కాదని నాలాంటి అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? నీకు పెళ్లి కావాలంటే మీకోసం పడిచెచ్చే నీతుచంద్రుడు ఉంది కదా, ఎలాగో మీ ఇంట్లో మీ అందరికీ పెళ్లి చేయాలని అనుకుంటున్నారు, అదేదో ఆమెను చేసుకోవచ్చు కదా అని నిస్సాయంగా అడిగింది లోలిత. నా లైఫ్లో ఎవరుండాలో డిసైడ్ చేసుకోవాల్సిందే నేను, వాళ్ళు కాదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, సంతకం పెడతావా లేక నేను అనుకున్న పని చేయమంటావా అని సీరియస్గా అడిగాడు. ఆమె ఎటూ తేల్చుకోలేకపోయింది. ఒకవైపు రక్షిత్ కుటుంబం నిలిస్తే మరొక వైపు తన కన్నతల్లి నిల్చుంది. ఆ కుటుంబం తన తల్లికి ఇచ్చే విలువ ఏంటో ఆమెకు బాగా తెలుసు. ఇప్పుడు ఈ పెళ్లికి అంగీకరించినా అదంతా వాళ్ళు డబ్బు మీద ఆశతో చేశానని అనుకుంటారు తప్ప రక్షిత్ బలవంతంగా చేశారనుకోరు. వాళ్ళ కొడుకుని నేనేదో ట్రాప్ చేశానని నిందిస్తారు, మా అమ్మ పెంపకాన్ని తప్పు పడతారు. అలా జరగడం నాకు ఇష్టం లేదు. పోనీ ఒప్పుకోకుండా ఉందామంటే మా అమ్మని చంపేస్తానని బెదిరిస్తున్నాడు అని కాసేపు ఆలోచించింది. రక్షిత్ కోరుకున్నది దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడని అర్థం చేసుకొని, మా అమ్మ ప్రాణాలను రిస్క్లో పెట్టడం కంటే ఇతనికి తల వంచడం బెటర్ అనుకొని కొన్ని రోజులు గడిచిన తర్వాత డివోర్స్ తీసుకొని దూరంగా వెళ్ళిపోతే సరి అని నిర్ణయించుకుంది. అప్పటి వరకు ఈ పెళ్లి గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకొని అతని దగ్గరికి వెళ్ళి తన సమ్మతి తెలిపింది. ఆమె అంత తేలిగ్గా ఒప్పుకుంటుందని ఊహించని రక్షిత్, ఇదంతా నిజమేనా, ఇందులో ఎలాంటి ప్లాన్స్ లేవు కదా అని అనుమానంగా అడిగాడు. మీ గురించి ప్లాన్ వేయాల్సిన అవసరం నాకు లేదు. ఒకప్పుడు మా అమ్మని మీ కుటుంబానికి దగ్గర చేద్దామనే ఉద్దేశంతో హాస్ని సహాయం తీసుకున్నాను. ఆ తప్పు ఫలితంగానే ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నాను. మీరు చేసిన మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను. కానీ మన ఇద్దరి మనస్తత్వాలు ఎప్పటికీ కలవవు. మీ నాన్నగారు పెళ్లి విషయంలో ఒత్తిడి తీసుకొస్తున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు. నన్ను చేసుకుంటే మీ ఆటలు సాగుతాయని, అందుకే మీ స్థాయికి తగ్గట్టు ఉండే నీతుచంద్రుని కాదని నన్ను చేసుకున్నారు. ఒప్పుకున్నాను కదా అని మీకు నచ్చినట్టు చేస్తే అస్సలు ఊరుకోను అని కోపంగా చెప్పి రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా సైన్ చేసింది. ఆమె మాటలకి కోపం వచ్చినా తనకు కావాల్సిందే జరిగిందన్న ఆనందంతో అతను కూడా సైన్ చేశాడు. ఆ ఇద్దరికి చెరో 2 వ్యక్తులు సాక్షి సంతకం చేసేలా ముందే రక్షిత్ ఏర్పాటు చేయడంతో క్షణంలో పనులు చకచకా జరిగిపోయాయి. లోలిత ఇప్పుడు అఫీషియల్గా మిస్సెస్ లోలిత రక్షిత్ శెట్టిగా మారిపోయింది. కన్ను మూసి తెరిచేలోపు మారిన తన ఐడెంటిటీ చూసిన లోలిత మనసు భారంగా మారిపోయింది. విషయం బయటికి వస్తే తన తల్లి ఎలా రియాక్ట్ అవుతుందో తెలియక సతమతమైంది.
ఇక అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక వేగంగా బయటకు నడిచింది. ఆమెను గమనించిన రక్షిత్ వెనకనే వచ్చి, పెళ్ళయి 10 నిమిషాలు కూడా గడవలేదు, అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఇది కరెక్ట్ కాదు. ఇక నుండి నువ్వు నాతోనే ఉంటావు. ఇంకొక విషయం, ఈరోజే మన ఫస్ట్ నైట్ అని ఆమె కళ్ళల్లోకి చూసి కొంటగా కన్ను కొడుతూ కారులో కూర్చున్నాడు రక్షిత్. ఆ మాటకి షాక్ అయిన ఆమె ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ, అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? కనీసం మనిషిగా కూడా ఆలోచించడం లేదా? నాది మనసే కదా, బండరాయి అనుకున్నావా? నా ఎమోషన్స్తో ఆడుకునే హక్కు నీకెవరిచ్చారు? నీతో పెళ్ళే ఇష్టం లేదంటే ఫస్ట్ నైట్ ప్లాన్ చేస్తావా అని ఆవేశంగా అరుస్తూ అతన్ని ఎడాపెడా వాయించింది. రన్నింగ్లో ఉన్న కార్ డోర్ తీసుకొని ఒక్కసారిగా కిందకు దూకేసింది. అదృష్టవశాత్తు ఆమె దూకినప్పుడు ఎత్తుగా ఉన్న ఇసుక కుప్ప మీద పట్టడంతో దెబ్బలు తగలేదు. కానీ ఆవేశంలో ఆలోచన లేకుండా చేసిన పనికి మాత్రం బాగా కంగారు పడింది. ఒళ్ళంతా షివరింగ్ వస్తూ ఉంటే కష్టంగా పైకి లేచి పారిపోవడానికి ప్రయత్నించిన ఆమెను పట్టుకొని ఆపేసి లాగి పెట్టి పీకాడు రక్షిత్. నీకేమైనా పిచ్చి పట్టిందా? చచ్చిపోదామని ప్రయత్నిస్తున్నావా? నీ చావు అయినా బ్రతుకైనా అది నా చేతుల్లో మాత్రమే. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకు అని వార్నింగ్ ఇచ్చాడు. మీ పక్కన ఉండటానికి అసహ్యం వేసి అలా చేశాను, అంతేకాని నా ప్రాణాలు నేనెందుకు తీసుకుంటాను? నాకేమైనా వెర్రి ఉందనుకుంటున్నారా? నా ఇష్టాలతో సంబంధం లేకుండా నా జీవితాన్ని శాసిస్తున్న మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను. నేను ఇప్పుడే మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని తీవ్రమైన స్వరంతో చెప్పింది లోలిత. నా నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అనుకుంటున్నావా? ఒక్కసారి ట్రై చేయి చూద్దాం అని పొగరుగా నవ్వాడు రక్షిత్. అతని మాటలు తేడాగా వినిపిస్తూ ఉంటే ఒక్కసారిగా తల్లి గుర్తొచ్చి, నన్ను ఆపాలనుకుంటే ఇతనికి ఉన్న ఒకే ఒక్క రీజన్ మా అమ్మ మాత్రమే. తనకేమైనా హాని కలిగిస్తారా అని అనుకోగానే ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆమె మనసుని దాడి చేస్తూ ఉంటే కంట్రోల్ మిస్ అయ్యి ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ ఎక్కి అవతలికి దూకడానికి ప్రయత్నించింది. ఆమెను మొదటి నుంచి గమనిస్తున్న రక్షిత్ ఆఖరి నిమిషంలో అడ్డుకొని ఆవేశంగా లాక్కొని కారులో పడేసి కొట్టడానికి చేయి పైకెత్తాడు. కానీ ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న బాధకి జాలిగా అనిపించి, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నా నుండి పారిపోవడం ఎప్పటికీ జరగదు. నువ్వు నా దగ్గర ఉన్నంత వరకు మీ అమ్మకి ఎలాంటి సమస్య ఉండదు. ఇప్పటి వరకు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చిన వాడిని ఇప్పుడు హాని చేస్తానా? నా మాట మీద ఆ మాత్రం నమ్మకం లేదా అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఒకప్పుడు మీరంటే నాకు చాలా నమ్మకం ఉండేది. మా అమ్మను మీ కుటుంబంతో కలపడం కోసం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నా సవతి తండ్రి నుండి తప్పించుకోవడం కోసం ఒక తప్పుతో మీ జీవితంలోకి ప్రవేశించాను. మిమ్మల్ని ఆదరించాను, అభిమానించాను. మీరేం చెప్తే అది గుడ్డిగా చేశాను. అమ్మ ఒంటరిగా ఉందని తెలిసినా కూడా మీరు చెప్పారని మీ బంగ్లాలోనే ఉన్నాను. మీరు మా అమ్మకి తమ్ముడు అని మనసులోనే దేవుడిగా భావించి గుడి కట్టాను. కానీ నన్ను, నా తల్లిని మీ కుటుంబ సభ్యుల ముందు అవకాశవాదులుగా నిలబెట్టారు. నా తల్లి ముందు తలదించే పరిస్థితి తీసుకొచ్చినందుకు ఎప్పటికీ క్షమించలేను. ఈరోజు మీరు చేసిన పనితో ఆ నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు. మీ పక్కనే ఉంటాను, కానీ మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. ఎప్పటికైనా మనం విడాకులు తీసుకోక తప్పదు అని ఆవేదనగా చెప్పి ముఖం పక్కకి తిప్పేసింది. ఆమె మాటలకి మౌనం వహించడం రక్షిత్ వంతైంది. ఆ తర్వాత ఇద్దరు ఇంటికి వచ్చి ఎవరికి వారే ఆలోచనలో గడిపారు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచిన లోలిత సోషల్ మీడియాలో ప్రముఖ పారిశ్రామికవేత్త రక్షిత్ తన మేనకోడలతో నడి రోడ్డు మీద గొడవ అని హెడ్లైన్స్ వేసి నోటికి వచ్చినట్లు మాట్లాడిన వీడియో చూసి షాక్ అయిపోయింది. వెంటనే రక్షిత్ దగ్గరికి వెళ్ళి ఆ వీడియో చూపిస్తూ, ఇదంతా మీరు కావాలని చేశారు కదా అని ఆవేశంగా అడిగింది. వాట్ ద హెల్, హ్యావ్ యూ గాన్ మ్యాడ్? నా రెప్యుటేషన్ నేనెందుకు పాడు చేసుకుంటాను? నిన్న నడి రోడ్డు మీద తమరు చేసిన విన్యాసాన్ని ఎవడో వీడియో తీసి పెట్టేశాడు. తప్పంతా నువ్వే చేసి రివర్స్లో నన్ను అంటావేంటి అని రివర్స్లో గయ్యమన్నాడు. అసలు జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. అనవసరంగా నన్ను నిందించకండి. ఈ న్యూస్ మా అమ్మ కంటపడితే చాలా ప్రాబ్లం అవుతుంది. దయచేసి ఏదో ఒకటి చేయండి అని రిక్వెస్ట్ చేసింది. ఆ మాటకి ఆమె వైపు సూటిగా చూస్తూ, డోంట్ వరీ, ఆల్రెడీ మాట్లాడేశాను. ఇంకొక 10 మినిట్స్లో ఆ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోతాయి అని కూల్గా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు రక్షిత్. కావ్య తన కారణంగానే వెళ్ళిపోయిందని నిందించిన విరాట్ వైపు బాధగా చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది హాస్ని. రోజులు ఎవరి కోసం ఆగనంటూ వేగంగా గడిచిపోతున్నాయి. రాను రాను ఆ ఇద్దరి మధ్య అపార్థాలు మరింత ఎక్కువైపోయాయి. అయినప్పటికీ తన ప్రేమ కోసం ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి అతనికి గతం గుర్తు చేయాలని ప్రయత్నం కొనసాగించింది హాస్ని. కానీ ప్రతిరోజు నిందల పాలు అవ్వడం ఆమెను తీవ్రంగా ఆవేదనకు గురిచేసింది. ఆమెను కోప్పడిన ప్రతిసారి విరాట్ మనసులో తెలియని కల్లోలం చెలరేగుతోంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూసి తన మనసు ఎందుకు ఆవేదన చెందుతుందో అతనికి అస్సలు అర్థం కావడం లేదు. మెదడు ఆమె మీద కోపాన్ని ప్రేరేపిస్తూ ఉంటే మనసు ఆమె కోసం ఆరాటపడుతూ ప్రతిక్షణం ఆమె పక్కనే ఉండమని పోరు పెడుతోంది.
రాను రాను ఆమెతో శారీరకంగా మానసికంగా దగ్గరవ్వాలని కోరిక అంతకంతకు పెరుగుతూ ఉంటే తన మనసు అదుపు చేయలేక ఆమెను అకారణంగా కోప్పడుతూ ఇద్దరి మధ్య అగాధాన్ని పెంచారు. అవకాశం చిక్కినప్పుడల్లా గుంటనక్కల కావ్య తన పావులను కదుపుతూ హాస్నిని అతని దృష్టిలో మరింత చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఇలా ఉండగా ఒకరోజు ఉదయాన్నే ఆఫీస్కి రెడీ అయిన హాస్ని కిందికి వచ్చేసరికి సోఫాలో కూర్చున్న లోలిత కనిపించింది. ఆమెను చూడటంతోనే నువ్వు వచ్చి ఎంతసేపు అయింది, వస్తున్నట్టు కనీసం కాల్ కూడా చేయలేదు అని అడుగుతూ ఆమె కళ్ళల్లో కళ్ళాడుతున్న బాధను చూసి ఏమైంది లలిత, ఎందుకలా ఉన్నావు అని ఆప్యాయంగా అడుగుతూ ఆమె భుజం మీద చేయి వేసింది. దాంతో ఒక్కసారిగా హాస్ని పట్టుకొని ఏడ్చేసి నాకు ఈ జీవితం నచ్చట్లేదు హాస్ని, ఎప్పటి నుండో రక్షిత్ నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిసింది కదా, ఎందుకు ఒప్పుకోలేదు, అప్పుడే నువ్వు అంగీకరించినట్లయితే ఈరోజు నా జీవితం నాశనం అయ్యేది కాదు కదా అని ఆవేదనగా అడిగింది. ఆమె మాటలకి మరింత అయోమయానికి లోనైన హాస్ని నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా, ఆ ఈడియట్ని నేను ఇష్టపడ్డం ఏంటి, అతను నా విషయంలో చేసిందంతా తెలిసి కూడా నువ్వెలా అడుగుతున్నావు అని ఎర్రబడ్డ కళ్ళతో కోపంతో అడిగింది. నా మాటలకి నువ్వు హర్ట్ అయితే సారీ హాస్ని, గుండెల్లో బాధని భరించలేక ఇలా మాట్లాడుతున్నాను. విరాట్ గారిని ప్రాణంగా ప్రేమించినందుకు నువ్వేం సుఖపడుతున్నావు, ఒక్కసారి ఈ బంధాలు కాదనుకొని బయటకు వస్తే నువ్వు సంతోషంగా ఉంటావు, నేను సంతోషంగా ఉంటాను అని పిచ్చి పిచ్చిగా మాట్లాడింది లోలిత. ఏయ్, నీకు బహుశా మతి భ్రమించినట్లుంది, అందుకే నోటికొచ్చినట్లు వాగి నా టైం వేస్ట్ చేస్తున్నావు. ఇప్పటికీ నాకున్న సమస్యలు చాలు, కొత్తవి తెచ్చి నా నెత్తిన పెట్టకు. ఫ్రెండ్ అన్న ఒకే కారణంతో ఇప్పటి వరకు నువ్వు వాగిందంతా భరించాను, వెంటనే నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో అని సీరియస్గా చెప్పింది హాస్ని. ఒకసారి నేను చెప్పేది విను హాస్ని అంటున్న ఆమెను మధ్యలోనే ఆపి బయటికి లాక్కెళ్ళడానికి ప్రయత్నించిన హాస్ని తనకు కాస్త దూరంలో నిలబడి వావ్, ఇంకొక కథ ఉందా, ఇంకా నాకు తెలియకుండా ఎన్ని చేస్తున్నావు అని క్లాప్స్ కొడుతూ వెటకారంగా అడుగుతున్న విరాట్ని చూసి షాక్ అయిపోయింది. అతను అక్కడికి వస్తాడని ఊహించని హాస్ని భయంతో బిగుసుకుపోయింది. ఒళ్ళంతా చెమటలతో తడిచి ముద్దవుతూ ఉంటే కంగారుగా లోలిత చేతిని వదిలేసి అతని ముందుకు వెళ్ళి నేను ఎలాంటి తప్పు చేయలేదు విరాట్ గారు, దయచేసి తన మాటలు నమ్మకండి, తను ఎందుకు ఇలా మాట్లాడుతుందో నాకు తెలియదు అని చెప్పింది. అప్పటి వరకు షాక్లో ఉండిపోయిన లోలిత వాస్తవంలోకి వచ్చి అయ్యో, మీరు హాస్ని గురించి తప్పుగా అనుకుంటున్నారు, తను చెప్పిందంతా నిజం, ఏడుస్తూ చెప్పడం వల్ల నా మాటలు మీకు సరిగ్గా అర్థమైనట్టు లేదు, ఇప్పటికీ తను మీ వల్ల చాలా సఫర్ అవుతోంది, అందుకే తనకి నచ్చ చెప్దామని వచ్చాను అని మాట్లాడుతూ పరిస్థితిని మరింత కాంప్లికేట్ చేసింది లోలిత. అసలు నువ్వెవరు, మా ఇద్దరి మధ్యలో నువ్వెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు, ఇప్పటి వరకు నీ జీవితం నాశనమైందని ఏడ్చి వెంటనే మాట మారుస్తున్నావా అని గంభీరంగా అడిగాడు విరాట్. అతని కళ్ళల్లో కనిపిస్తున్న తీక్షణతకు భయపడిన ఆ క్షణం తను మాట్లాడకపోతే హాస్ని జీవితం మరింత దారుణంగా మారిపోతుందని అర్థం చేసుకున్న లోలిత నేను నిజమే చెప్తున్నాను, తను చాలా మంచిది, తను మీ భార్యగా రావటం మీ అదృష్టం, మీరు తన భర్తగా అవ్వటం తన దురదృష్టం అని స్పష్టంగా చెప్పింది. అదే సమయంలో అవునా, తను అంత మంచిదైతే ఒకే గదిలో నాతో ఎందుకు గడిపింది అని ఒక వాయిస్ వినిపించింది. ఇప్పుడు ఆమె మాటలకి విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడు, లాస్ట్లో మాట్లాడిన వ్యక్తి ఎవరు, ఇప్పుడు హాస్ని పరిస్థితి ఏమవుతుంది, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.